ఇక ప్రధానమంత్రి మోదీ కళాకారులకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని ప్రపంచీకరణ ఆదరణకు దోహదమవుతుందని మాండలిక్ కళాకారిణి ఉస్తాఫు బిస్మాల్ ఖాన్ యువ పురస్కార్ గ్రహీత నాగ్మణి అన్నారు. ఇక మన్ కీ బాత్ ద్వారా తను ప్రసంగించిన ప్రధాని మోదీ ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమని అన్నారు. అనుబంధ వాయిద్యాల మాధుర్యాన్ని అందించి ఆరాధ్యులు వాగ్వేయకారులు త్యాగరాజు భగవతార్ 66వ దినోత్సవ సభలో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందంటున్న కళాకారులు కుటుంబ సభ్యులు అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. భిక్షాటన పూర్వక త్యాగరాజ మహోత్సవాలు ఏటా కొనసాగుతాయి. అయితే ఈ సంవత్సరం 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. విశేష కార్యక్రమాలు, మేటి కళాకారుల వేదికగా ఈ కార్యక్రమాలు, ఆరాధనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పండితారాజుల భాగవతార్ సాంబయ్య గారు, హనుమండ్రు వెంకటేశ్వర్లు శాస్త్రులు గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఈ ఉత్సవాల క్రమం కొనసాగుతూ ఈ రోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎందరో మేటికారులంతా కూడా ఈ 60 సంవత్సరాల వసంతోత్సవంలో పాల్గొని, ఉగాదికి సమీపంలో ఉన్న ఈ కార్యక్రమంలో పాల్గొని విశిష్టతను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రముఖ మాండోలిన్ విద్వాంసులు ఈ రోజు ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. వీరు తొలి మహిళా మాండోలిన్ కళాకారిణిగా కూడా ప్రధానమంత్రి మోడీ ద్వారా ప్రశంసలు అందుకున్న నాగమణి గారు మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఈ రోజు ఈ సాంప్రదాయ కళలు, ఈ సాధన, శాస్త్రీయ సంగీతం పట్ల మీరు ఎలా అనుభూతికి లోనవుతున్నారు? ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అంటే మన శాస్త్రీయ సంగీతం ఇప్పట్లో కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇటువంటి మన ప్రధానమంత్రి ఆయన నోట ఇటువంటి సంగీతాన్ని ప్రశంసిస్తే పలువురికి ఇది ఒక ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది. పలువురు దీన్ని నేర్చుకుంటారు. మమ్మల్ని గుర్తించి ఇందులో ఆయన ప్రశంసించింది మా కుటుంబానికి చాలా గర్వకారంగా ఉంది. చాలా వరకు ఈ శాస్త్రీయ సంగీతాన్ని చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లలు అందరూ నేర్చుకుంటున్నారు. పేరెంట్స్ వాళ్ళు కూడా ప్రోత్సహించి ఇలాగా త్యాగరాజ ఉత్సవాలు ఇలాగ అన్ని ఊర్లోని సక్రమంగా జరపాలి, పెద్ద ఎత్తున చెయ్యాలి. అప్పుడే మన ఈ సంగీతాన్ని ముందు తరానికి తీసుకెళ్లగలం. ఎలా ఉంది మీకు ఈ మాండోలిన్ నేర్చుకోవడం, ఆ ప్రదర్శనలు ఇవ్వడం ఎలా ఉంది? అంటే చిన్నప్పుడు అంతగా దీని గురించి ఏం తెలియదు. మా నాన్నగారు కచేరీలు వాయిస్తారు, అవన్నీ తెలుసు. కచేరీకి మేము వెళ్ళి ఆడియన్స్ గా కూర్చుంటాం. చాలా మంది వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి అంత బాగుందని చెప్తున్నారంటే దాని విలువ మరీ బాగా ఎక్కువ అనేది తెలిసింది. చిన్నప్పటి నుంచే వాంచాలి, అప్పుడే బాగా పేరు వస్తుంది, బాగా వాంచగలుగుతాం. సో దాని వల్ల ఇన్స్పిరేషన్ అయ్యాను. చెప్పండి సార్, ఈ రోజు ఇప్పుడుండే పరిస్థితి ఎలా ఉంది శాస్త్రీయ సంగీతం పట్ల? ఇప్పుడు మీరు ఒక స్ఫూర్తిదాయకంగా, మీ కుటుంబమే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇక్కడ ఇప్పుడుండే పోకడల్లో, ఇప్పుడు అత్యాధునిక పోకడలు, ఈ పాశ్చాత్య పోకడల్లో ఈ శాస్త్రీయ సంగీతం ఎలా ఆస్వాదించాలని మీరు అనుకుంటున్నారు? మేము వచ్చి మాండోలిన్ స్కూల్ పెట్టుకున్నాం. మేము శాస్త్రీయ మాండోలిన్ శిక్షణ స్కూల్ పెట్టాం. సో ఆ స్కూల్ మూలంగా చాలా మంది స్టూడెంట్స్ తయారవుతున్నారు. అలాగే నేను మా మిస్సెస్ అంటే మా శ్రీమతి ఇద్దరు మాండోలిన్ ఆర్టిస్టులు కాబట్టి మా కుమారులు కూడా ఇద్దరు వాయిస్తున్నారు. అలాగే చాలా మంది శిష్యులు తయారు చేస్తున్నాం. ఇప్పుడున్న ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ ద్వారాగా అది ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మేము వచ్చి ఆన్లైన్ క్లాసెస్ తీస్తున్నాం. అది వరల్డ్ మొత్తం, అమెరికాలో, కెనడా, సింగపూర్, మలేషియా అండ్ యూరప్, ఆస్ట్రేలియా, ఇక్కడంతా స్టూడెంట్స్ చాలా మంది నేర్చుకుంటున్నారు. ఇక్కడ మనకు నెల్లూరులో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా మీరు ఈ రోజు కళా ప్రదర్శన చేశారు. ఎలా ఉంది మీకు? ఎలాంటి అనుభూతికి లోనయ్యారు? ఇక్కడ దాదాపుగా ఇలాంటి కార్యక్రమం జరగడం అరుదు, దేశవ్యాప్తంగా అరుదు. నెల్లూరులో పూర్వం ఈ కళాకారులంతా కూడా ప్రారంభించారు. దాని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వారి కుటుంబం ఒక ప్రోత్సాహకర్తలుగా కొనసాగారు. ఇప్పుడు కూడా వారి కుటుంబం ఆసక్తి చూపుతా ఉంది. ఈ విషయాలన్నీ పట్ల మీకున్న అభిప్రాయం? ఇది చాలా సంతోషం. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం వచ్చి పూర్వం చాలా అన్ని టౌన్లో ఉండేవి. వాళ్ళు త్యాగరాజ ఆరాధన ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేవారు. రాను రాను కొంచెం పెద్దవాళ్ళు కొంచెం వాళ్ళ తరం పోయిన తర్వాత కొంచెం తగ్గటం ఇవన్నీ జరిగినాయి. కానీ కొన్ని రాజమండ్రి, తర్వాత విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, ఇలాంటి నెల్లూరు, ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో వచ్చి వాళ్ళ పెద్దల ద్వారాగా వాళ్ళు చాలా పెద్ద పెద్ద పనులు అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ నెల్లూరులో ఇంత పెద్ద ఇది వచ్చి నెల్లూరులో ఇదే నాకు తెలిసి పెద్ద కార్యక్రమం చేసే సంస్థ ఇది.
ఇది ఆ పెద్దలంతా పాల్గొని చేయటం వల్ల మాకు ఈ అవకాశం దొరకటం, వారు మమ్మల్ని పిలవటం మెడ్రాస్ నుంచి, అలాగే ఈ 60 సంవత్సరాలు వసంత ఉత్సవాలు త్యాగరాజ ఆరాధనకి రావటం, మేము వాయించటం, అదే మా కుటుంబంతో సహా వచ్చి వాయించటం చాలా చాలా సంతోషం. 60వ త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో, భిక్షాటన పూర్వక ఆరాధనోత్సవాల్లో మేటి కళాకారులంతా కూడా ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వడం, ఈ కళా వైభవం ఇక్కడ కొనసాగుతుంది.